సో ఇప్పుడు వాటర్ ట్యాక్స్ రిజిస్టర్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. సో 3 లైన్స్ ఉంది కదా టాప్ లెఫ్ట్లో, మనం క్లిక్ చేయగానే ఇలా డిస్ప్లే అవుతుంది. సో వాటర్ ట్యాక్స్ ఫామ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫామ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఫామ్ ఓపెన్ అయింది. సో ఇందులో ఏంటంటే హౌస్ నెంబర్ మనం ఇచ్చామనుకోండి. సో హౌస్ నెంబర్ ఆల్రెడీ మనము హౌస్ ట్యాక్స్ రిజిస్టర్లో ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము ఓనర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో చూడండి, 1-2/5 నేను ఎంటర్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. సో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైనా ఒక సర్వీస్ నెంబర్ ఇవ్వండి మీ రిజిస్టర్లో ఉన్నది. సో కరెంట్ డిమాండ్, సో సపోజ్ ఒక 1000 డిమాండ్ ఉందనుకోండి, డిమాండ్ ఎంటర్ చేయండి. సో ఎరియర్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే 0 చేయండి. సో ఎరియర్స్ నేను ఒక 1000 ఇస్తున్నాను. సో 1000 ఇవ్వగానే టోటల్ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. సో కలెక్షన్ ఉంటే ఇవ్వండి, లేదంటే 0 ఇవ్వండి. సో 0 ఇవ్వగానే చూడండి లాస్ట్లో బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కలెక్షన్ అనేది సపోజ్ నేను ఒక 1500 వేసాను అనుకోండి. సో బ్యాలెన్స్ కూడా మనకు చేంజ్ అవుతుంది. సో తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. మనం కలెక్షన్ చేసాం కాబట్టి డేట్ అండ్ రిసిప్ట్ నెంబర్ మనం సేవ్ చేసుకోవచ్చు. రిసిప్ట్ నెంబర్ ఏదైనా మీ రిసిప్ట్ బుక్లో ఉన్నది ఇవ్వండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా సేవ్ అవుతుంది. 2 మినిట్స్లో 2 సెకండ్స్ 5 సెకండ్స్లో మనకు డాటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనం వాటర్ ట్యాక్స్ డేటా చూద్దాం. సో ఇక్కడ చూడండి, వాటర్ ట్యాక్స్ డేటా అనేది ఇలా డిస్ప్లే అయింది. సో చూడండి, మనం ఇంతకుముందు ఏమి ఇచ్చాం, మనం హౌస్ నెంబర్ 1-2/5 కదా. చూడండి మనకి ఇలా వచ్చింది. చూడండి డీటెయిల్స్ చూడవచ్చు, మనం కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఇలా చూసుకోవచ్చు. సో డిలీట్ పైన క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అనేవి, సర్వీస్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు డిలీట్ అవుతుంది. సో డౌన్లోడ్ PDF, డౌన్లోడ్ ఎక్సెల్ ఉంది కదా, వీటిపైన క్లిక్ చేయగానే మనకు హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ రిజిస్టర్స్ అనేవి మనకు డౌన్లోడ్ అవుతాయి. సో నెక్స్ట్ చూద్దాం. సో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం మనం ఇప్పుడు. సో ఏదైనా కలెక్షన్ జరిగినప్పుడు మనం ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం. సో చూడండి, మనం ఫామ్లోకి వెళ్దాం. వాటర్ ట్యాక్స్ ఫామ్ ఉంది కదా, వాటర్ ట్యాక్స్ ఫామ్లోకి వెళ్దాం. సో చూడండి, ఇప్పుడు మనం 1-2/5 కదా, క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు వాటర్ ట్యాక్స్ రిజిస్టర్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. చూడండి, మొత్తం కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఓన్లీ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, కలెక్షన్ ఒకటి కదా, కలెక్షన్ చేంజ్ చేద్దాం. సో కలెక్షన్ అనేది 2000 కలెక్షన్ చేయగానే మనకు బ్యాలెన్స్ అనేది ఎంత వస్తుంది, లాస్ట్లో 0 వచ్చింది. సో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, రిసిప్ట్ నెంబర్ చేంజ్ అవుతుంది, అలాగే రిసిప్ట్ నెంబర్ కూడా మీకు చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ 2 to 3 సెకండ్స్లో అప్డేటెడ్ డేటా అనేది మనకు సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు వాటర్ ట్యాక్స్ సప్లై రిజిస్టర్స్ కూడా మీరు ఈ యాప్లో మెయింటైన్ చేసుకోవచ్చు.